అల్లు అర్జున్ పుష్ప 2 కోసం ఫ్యాన్స్ మామూలుగా ఎదురు చూడట్లేదు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ వచ్చి దాదాపు 3 ఏళ్లు అవుతోంది. మరోవైపు ఇప్పటికే రిలీజ్ అయిన 2 లిరికల్ సాంగ్స్తో అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. దీంతో ఆగస్టు 15 ఎప్పుడొస్తుందా అని బన్నీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ తేదీకి మూవీ రిలీజ్ కావట్లేదని, వాయిదా పడిందని గత కొన్ని రోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. ఇవి నిజమా కాదా అని అందరూ అనుకుంటూ ఉండగా హీరో రామ్ ఇండైరెక్ట్గా క్లారిటీ ఇచ్చేశాడు. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ అయితే ఆ లాంగ్ వీకెండ్ బాగా కలిసొస్తుంది. ఇదే మూవీ టీం ప్లాన్ చేసుకుంది. కానీ పుష్ప 2 షూటింగ్ ఇంకా చాలా చేయాల్సి ఉందని, దీంతో చెప్పిన డేట్కు కుదరకపోవచ్చని ఫిలిం నగర్లో టాక్ నడుస్తోంది. ఇది ఇలా ఉండగానే రామ్ పూరి జగన్నాథ్ డబుల్ ఇస్మార్ట్ మూవీ టీం ఆగస్టు 15న తమ సినిమా రిలీజ్ డేట్గా ప్రకటించింది. దీన్ని బట్టి చూస్తే పుష్ప 2 వాయిదా కన్ఫర్మ్ అయినట్టే. లేకపోతే పుష్ప 2కు పోటీగా డబుల్ ఇస్మార్ట్ విడుదల తేదీ ఆగస్టు 15 ప్రకటించరు అనేది టాక్. మరోవైపు ఓజీ విషయంలోనూ ఇలాగే జరిగింది. సెప్టెంబర్ 27న పవన్ కళ్యాణ్ ఓజీ రిలీజ్ ఉంటుందని చెప్పారు. కానీ దేవరా టీం అదే తేదీన తాము మూవీని రిలీజ్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అంటే ఓజీ కూడా వాయిదా పడ్డట్టే. ఇకపోతే పుష్ప 2 ముందు అనుకున్న డేట్ మిస్ అయితే మళ్ళీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది క్వశ్చన్ మార్క్. డిసెంబర్లో ఉండొచ్చనే మరో టాక్ వినిపిస్తోంది. మరి సుక్కు ఏం ప్లాన్ చేయబోతున్నాడో చూడాలి.